హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆన్లైన్ పాన్ కరెక్షన్ 2024లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూస్తాం. లాస్ట్ ఆన్లైన్ పాన్ కరెక్షన్కి ఇప్పుడు చేసే పాన్ కరెక్షన్కి కొంచెం వేరియేషన్, అంటే కొంచెం డిఫరెన్స్ మన ఎన్ఎస్జిఎల్ వాళ్ళు పెట్టారన్నమాట. త్రూ ఓటీపీ బేస్డ్ పాన్ కార్డ్ అప్లై చేయడానికి మనకి పెట్టారు. ఇప్పుడు ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ గూగుల్ క్రోమ్లో ఆన్లైన్ పాన్ కార్డ్ అప్లై అని చెప్పేసి టైప్ కొడితే మీకు ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎన్ఎస్జిఎల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇక్కడ 3 టైప్స్ ఉంటుంది. న్యూ పాన్ కార్డ్ తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు నా దాంట్లో చేంజ్ ఆఫ్ కరెక్షన్ కాబట్టి కరెక్షన్ చేస్తున్నాను. ఫారెన్ పాన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చేంజ్ ఆఫ్ కరెక్షన్ కాబట్టి క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాది ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మీకు టైటిల్ అనేది మీకు సంబంధించింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేశాను. తర్వాత మీ ఇంటి పేరు, కంప్లీట్ ఇంటి పేరు. ఈ నవేడేస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సర్నేమ్ అనేది కంపల్సరీ కంప్లీట్ ఫుల్ ఉండాలా. ప్లస్ ఆధార్ కార్డులో కూడా అది ఆధార్ కార్డులో కూడా సర్నేమ్ అనేది రిజిస్టర్ అయి ఉండాలా. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి కూడా మీరు రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేయండి. మనం కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి పాన్ కార్డ్ మనది పాత పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ మీరు నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఇక్కడ కొత్త పాన్ కార్డు మనం తీసుకోలేము. ఒకసారి పాన్ అలౌట్ అయితే అదే పాన్ మనకు కంటిన్యూ అవుతుంది. ఇది ఒకటి గమనించండి. అలా చేస్తే మాత్రం మీకు 10,000 రూపీస్ పెనాల్టీ కూడా ఉంది యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము. సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఒకటి మీకు టోకన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది కాపీ చేసుకోండి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే. తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. త్రూ కేవైసీ అయిపోతుంది, లేదా స్కాన్ ఈ సైన్ కూడా పేపర్లెస్ వర్క్ కూడా అవుతుంది. కానీ ఏంటంటే కొన్ని దాంట్లో మీకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫిజికల్లీ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే. తర్వాత మీ ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఆధార్ ఎలా అయితే నేమ్ ఉందో అలా ఎంటర్ చేయండి. ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ద పాన్, ఫాదర్స్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఇప్పుడు గమనించండి, ఒకవేళ ఫిమేల్ కి పాన్ కార్డ్ మనము అప్లై చేసినప్పుడు ఫాదర్స్ నేమ్ ఇది మ్యాండేటు. అది గుర్తుపెట్టుకోండి. ఫాదర్స్ నేమ్ ఉన్నా చనిపోయినా అది మ్యాండేటు. దాన్ని బట్టి మీరు ఇక్కడ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు రెసిడెన్స్ అడ్రస్, ఆధార్ కార్డు అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ అడ్రస్కి మాత్రమే మీ పాన్ కార్డ్ రావడం జరుగుతుంది. ఆధార్లో ఉన్న అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. నేను ఇక్కడ ఆధార్తో చేస్తున్నాను. మీకు సంబంధించింది మీరు క్లిక్ చేయండి. తర్వాత అడ్రస్ కూడా ఆధార్, ప్రూఫ్ ఆఫ్ బర్త్ కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టొచ్చు, మీరు 10th క్లాస్ పెట్టొచ్చు. నేను ఇక్కడ ఆధార్ పెడుతున్నాను. తర్వాత పాన్ కాపీ ఎన్క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా పాన్ కాపీ కానీ అలాట్మెంట్ లెటర్ కానీ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ నేనే చేస్తున్నాను కాబట్టి నా పేరు వచ్చేస్తుంది. ఎన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నాను ఆ డీటెయిల్స్ పెట్టండి. తర్వాత సబ్మిట్ అనండి. నెక్స్ట్ పేజ్ వస్తుంది. తర్వాత ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్ మీ బ్యాంక్ లింక్ అవుతుంది. ఐ అగ్రీ అని చెప్పేసి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, పే కన్ఫర్మ్ ఆన్లైన్. నేను క్యూఆర్ కోడ్తో మీకు పేమెంట్ చేస్తున్నాను. మీరు కూడా నెట్ బ్యాంకింగ్ కానీ క్యూఆర్ కోడ్తో కానీ డైరెక్ట్ చేయొచ్చు. మీరు క్రెడిట్ కార్డ్తో కూడా చేయొచ్చు. నేను క్యూఆర్తో ఈజీగా అవుతుంది కాబట్టి క్యూఆర్ కోడ్తో చేస్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత మీకు లాస్ట్ డన్ అనే ఆప్షన్ వస్తుంది. అది కంపల్సరీ మీరు ప్రెస్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ మీ పేమెంట్ కాదు. అది ఆ విషయంలో కొంచెం పేమెంట్ అయిపోయింది. ఒక 1 మినిట్ వరకు మనం ఆగితే ఈ పేమెంట్ అనేది రీడైరెక్ట్ విల్ బి రీడైరెక్ట్. తర్వాత కన్ఫర్మ్ అనండి. మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. డిక్లరేషన్ మనం క్లిక్ చేసిన తర్వాత మీరు అథెంటికేట్ అనగానే ఆధార్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ రావాలా మీకు. అప్పుడైతే మీకు కరెక్ట్ మీకు ఆ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇంతకుముందు అప్లై చేసినప్పుడు పాన్ కార్డ్కి, ఇప్పుడు అప్లై చేసిన పాన్ కార్డ్కి ఇదే డిఫరెన్స్. ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ తోని మనకి ఇక్కడ పాన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఓటీపీ జనరేషన్ అంటే మీ ఫోన్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ ఒకవేళ ఆ ఓటీపీ మీరైతే అప్లికేషన్ ఫామ్‌లో ఏదో మొబైల్ నంబర్ రిజిస్టర్ రాకపోతే ఇక్కడ ఆధార్ బేస్ అని చెప్పేసి కూడా మనకు ఒకటి ఆప్షన్ ఉంది. ఆధార్ కార్డ్ ఏదో మొబైల్ నంబర్ రిజిస్టర్ ఉందో దానికి కూడా ఓటీపీ తోని మనం కూడా అప్లికేషన్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఓటీపీ వచ్చింది కాబట్టి నేను జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ అయిపోయింది. అప్లికేషన్ జనరేట్ అయిపోయింది. ఈ జనరేట్ అండ్ ప్రింట్ అన్న దగ్గర మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇది నథింగ్ బట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ మీరు వితౌట్ స్పేస్ తోని మీరు ఎంటర్ చేయండి. మీ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు పూణే అడ్రస్కి పోస్టల్ చేయగలరు. ఈ విధంగా మీరు ఆన్లైన్ పాన్ కనెక్షన్ ఆన్లైన్లో చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I